దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరంగా కాపాడి ఈ యొక్క ఈస్టర్ పండుగ పునరుద్ధరణ దినము నాడు ఆయన సన్నిధిలో మనము ఆయన మాటలు వినటకు దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ప్రార్థనాపూర్వకంగా వాక్యమును ధ్యానం చేద్దాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి యొక్క పునరుద్ధరణ దినము ఈస్టర్ పండుగ నాడు మీ మాటలు మేము వినటకు మీరు కృప చూపుచున్నారు. అందరిని బట్టి వందనాలు. అయా వినగల చెవి, గ్రహించగల మనస్సు అయా మా అందరికీ దయచేయమని యేసునామమున మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క భస్మ బుధవారం మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని అందరినీ కూడా సంరక్షిస్తూ కాపాడుతూ మనల్ని ఈ యొక్క ఈస్టర్ పండుగ రోజు వరకు కూడా మనందరినీ నడిపించి ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ యొక్క రోజు మనము ఆరాధన చేయడానికి ఉన్నటువంటి అంశము పునరుద్ధరణ దినము నాడు యేసు పునరుద్ధానము, అవధులు లేని పునరుద్ధరణ వేడుక అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. యేసు యొక్క పునరుద్ధరణము, ఆ యొక్క పండుగను అవధులు లేనటువంటి పునరుద్ధరణ వేడుక గొప్ప పండుగగా మనం చూస్తున్నాం ప్రియులారా. దాని కొరకు మనము ధ్యానం చేయడానికి కీర్తన 16వ కీర్తన చదువుకొని ఉంటున్నాము. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము మొదటి 20 వచనాలు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి 28 వరకు వచనాలు, పరిశుద్ధ మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 11 వరకు వచనాలు మనం చదువుకున్నాం ప్రియులారా. మనము గుడ్ ఫ్రైడే రోజు ఆయనను సిలువ వేయడం గురించి మనము ధ్యానం చేసి ఉంటున్నాము. ఈ యొక్క ఆదివారము మనము ఆయన యొక్క పునరుద్ధరణ, ఆయన లేచి ఉంటున్నాడు, ఆయన సమాధిలో లేడు, మరణము ఆయనను బంధించి ఉంచుట, మరణము యొక్క వశము కాలేదని మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆయన తిరిగి లేచి మనకు మొదటి ఫలముగా ఆయన ఉంటున్నాడు. క్రమంలో మనమందరం కూడా అదే మార్గములో ఉండేటువంటి వారముగా ఉంటున్నామని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయన గురించి మనము చూస్తే అనేక విషయాలు నేర్చుకోవడానికి ఉన్నటువంటి విషయాలు మనము చూడవచ్చు ప్రియులారా. ఈ యొక్క చదవబడినటువంటి పాత నిబంధన గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయం మొదటి నుంచి కూడా మనము 20 వచనముల వరకు మనం చదువుకున్నాం ప్రియులారా. ఈ యొక్క భాగంలో యెహోవా సౌలు చేతిలో నుండి, తన శత్రువుల చేతిలో నుండి దావీదును తప్పించినప్పుడు ఈ యొక్క గీతము, ఒక వాక్యములు చెప్పి ఆయన స్తోత్రించి కీర్తించడము, ఒక గానము ఆలపించడం మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను ఆశ్రయించిన నరునికి ఏమాత్రము కూడా భయపడడానికి వీలు లేదు అనే ఈ యొక్క దావీదు విషయంలో మనము చూస్తూ ఉన్నాం. దావీదును దేవుడు సంరక్షించి తన యొక్క శత్రువుల చేతిలో నుండి, ప్రాణాపాయము కలిగినటువంటి పరిస్థితులలో నుండి ఆయన విడిపించి విజయమునిచ్చి నడిపించినటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అదే అక్కడ మన దావీదు గారు చెప్తున్నాడు ఏంటంటే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే అని ఈ యొక్క దావీదు గారు ఈ యొక్క మాటలు చెప్పడం చూస్తున్నాం ప్రియులారా. మనం యొక్క పునరుద్ధరణ గురించి ధ్యానం చేద్దాం. అయితే ఆయనను ఆశ్రయించిన వారికి ఏమాత్రము కూడా కొదువ లేకుండా రక్షణ కల్పించేవాడు, పడి ఉన్నటువంటి పొంచి ఉన్నటువంటి పాతాళ వశములైనను ఏదైనా సరే ఆయన తప్పించేవాడుగా ఉంటున్నాడు, సంరక్షించేవాడుగా ఉంటున్నాడు, విజయమును చేకూర్చేవాడుగా ఉంటున్నాడు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెడితిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగాను, వరద వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగాను, పాతాళములు నన్ను అరికట్టగాను, మరణబుహురులు నన్ను ఆవరించగాను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి, ఆయన నా
తన ఆలయములో ఆలకించిన ప్రార్థన అంగీకరించిన మొర చెవులలో పెట్టుకుని ఉందని చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయనకు ప్రార్థించగా, ఆయనకు మొరపెట్టగా దావీదుకు ఇక్కడ విజయము కలిగినటువంటిదిగా, సౌలు చేతుల నుంచి విడిపించినటువంటి వాడిగా గొప్ప విజయములు ఇచ్చినటువంటి విధానము మనము ఈ యొక్క భాగంలో చూడొచ్చు ప్రియులారా. ఇంకా 8వ వచనంలో చూస్తే ఇది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో ఉన్న దావీదు గారి గురించి కూడా మనం మాట్లాడవచ్చు. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను అని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పునరుద్ధరణం చెందినప్పుడు భూమి కంపించినటువంటిదిగా, ఆయన పరలోకము నుంచి ఒక దూత వచ్చినప్పుడు ఆయన పునరుద్ధరణము, ఆ యొక్క సమాధిలో నుంచి బయటికి వెళ్ళడము మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఇంకా మనము చదవబడినటువంటి సువార్త పాఠంలో కూడా ఈ యొక్క ప్రార్థన మరి దావీదు గారు చేసినప్పుడు ఆయనకు విడుదల, విమోచన కలిగి ఉన్నది అని చెప్పి మనము చూస్తూ ఉన్నాము. చదవబడిన 16 కీర్తనలు కూడా దావీదు దేవుని యొక్క శరణు జొచ్చినటువంటి వాడిగా ఉంటాడు. కీర్తనలో మొదటి వచనంలో కూడా మనం చూస్తే, దేవాని శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమం ఆధారం ఏదియో లేదని యెహోవాతో నేను మనవి చేసి తిని అనే మనము చూస్తూ ఉన్నాం. ఆయన తప్ప వేరే ఆశ్రయము ఏది దుర్గము లేదు. నేను శరణుజొచ్చి ఉన్నాను, నా యొక్క మనవి ఆలకించుము. నేను ఇలాగ అందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము ఇష్టలు అని మనము చూస్తాము. ఈ యొక్క మాటలు అనేక విషయాలు అక్కడ దావీదు గారు చెప్పడము, ఆయనను దేవుడు విడిపించి ఆయనకు గెలుపుని అందించడము, వారి యొక్క చేతుల నుంచి విడిపించడం, మనము గెలుపు వారి యొక్క అపవాది ఊరల నుంచి విడిపించడం అంటే గెలుపుని మనము చూస్తూ ఉన్నాము. దేవుడు జయశీలిగా ఉంటున్నాడు, జయశాలిగా ఉంటున్నాడు కనుక ఆయనను ఆశ్రయించిన వారందరినీ కూడా ఆయన జయించేటువంటి వారుగా ఉంచుతా ఉన్నాడని చెప్పి మనం పాత నిబంధన గ్రంథంలోనే మనము చూస్తూ ఉన్నాం. విడిపించినటువంటి వాడుగా, జయములు ఇచ్చినటువంటి వాడుగా మనము చూస్తున్నాం ప్రియులారా. ఇంకా చూస్తే అక్కడ మనం చదివినటువంటి వచనంలో, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను, అందువలన నా హృదయము సంతోషించును, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము సురక్షితముగానున్నది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇక్కడ మనము చూస్తాం ఈ యొక్క మాట కీర్తనలలో. ఎందుకనగా నా శరీరము కూడా సురక్షితముగానున్నది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు, జీవ మార్గము నీవు నాకు తెలియజేస్తేవి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని మనము ఈ యొక్క మాటను మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. నీ యొక్క పరిశుద్ధుని నీవు ఏంటంటే కుళ్ళు పట్టనియవు, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు అని చూస్తే, గోతిని చూడనియవు, దానిలోనే ఇక ఉంచవు, కానీ నువ్వు పునరుద్ధరణం చెందే విధముగా నువ్వు చేస్తావు. మరణించిన వారందరూ కూడా చూస్తే సమాధి చేస్తే కుళ్ళు పట్టేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి ఆయన కుళ్ళు పట్టినడు అంటే లేదు, ఆయన తిరిగి పునరుద్ధరణము చెందిన వాడుగా ఉంటున్నాడు. అదే ఈ యొక్క కీర్తన భాగంలో 10వ వచనంలో మనం చూడవచ్చు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని చెప్పబడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ ముఖ్యమైనటువంటి భాగంలో మనము సువార్త భాగంలో చూద్దాము. ఈ యొక్క సువార్త భాగంలో ప్రియులారా, సువార్త భాగంలో 15వ అధ్యాయము, పరిశుద్ధ మార్కు సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి కూడా 11 వచనాలలో మనము చూస్తే ప్రియులారా, ఈ యొక్క భాగంలో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమి వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారము కందుల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చిండగా, సమాధి ద్వారము మరియు మన కొరకు ఆ రాయి ఎవడో పొర్లించి ఉన్నాడు ఒకరితో ఒకరు చెప్పుకొని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణము చెందుతానని ఆయన బ్రతికున్నటువంటి దినములలో చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. ఏ విధముగా చెప్పాడంటే, ఈ యొక్క ఆలయమును పడగొట్టుడి, 3 దినములలో నేను దీనిని లేపుతాను అనే ప్రభువారు చెప్పినటువంటి మాట వారికి జ్ఞాపకము లేదు, వారు గుర్తుంచుకోలేదు, వారు దాని అందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉన్నారు. అందుకనే వారు ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క దేహము కుళ్ళు పట్టకుండా ఉండాలని చెప్పి
వారు ఆ యొక్క సుగంధ ద్రవ్యములు పూయడానికి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకొకటిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని శుక్రవారము సిలువేశారు. మరి 3వ దినమున ఆయన లేస్తను అని చెప్పి ఉంటున్నాడు కనుక ఆ విధముగా లేచాడు. మరి 3 దినములు ఏ విధముగా జరిగి ఉంటున్నాయని మనము చూస్తే ప్రియులారా, శుక్రవారము వారు సిలువ వేశారు. శుక్రవారము ఆ దినములలో వారికి దినము ఎప్పుడు మారేదంటే సాయంత్రం 6 గంటలకు అని మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క 6 గంటలకు మారినప్పుడు వారు శుక్రవారము సిలువ వేశారు. శుక్రవారం సాయంత్రము మరలా వారికి శనివారం పరిశుద్ధ దినము విశ్రాంతి దినము పడుతుంది. వారు ఆ 6 గంటల నుంచి మరలా తెల్లారి సాయంత్రం 6 గంటల వరకు కూడా వారు నిప్పు రాజబెట్టకూడదు, పొయ్యి అంటించకూడదు. ఆ యొక్క మాటలు మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఆ యొక్క మాటలలో వారు శుక్రవారము సిలువ వేసినప్పుడు ఆయన ప్రాణం విడిచిన తర్వాత 3 గంటల సమయంలో తర్వాత ఆయన యొక్క శిష్యులు వచ్చి ఆయన శరీరమును తీసుకొని సమాధి చేయడానికి రాజు యొక్క ఆజ్ఞ తీసుకొని వెళ్ళి సమాధి చేశారు. అది పరిశుద్ధ దినమునకు ముందే వారు చేశారు. ఎందుకంటే విశ్రాంతి దినమున ఎవరు కూడా ఏ పని చేయకూడదని పాత నిబంధన గ్రంథంలో మనం చూసాం. అయితే వీరు తీసుకువెళ్ళి సమాధి చేసి 6 గంటలకు ముందే సమాధి చేసి వీరంతా కూడా వచ్చి మరలా విశ్రాంతి దినము కొరకు సిద్ధపడినటువంటి వారిగా ఉంటున్నారు. విశ్రాంతి దినము మరలా ప్రారంభమైన తర్వాత అప్పటికి ఒక దినం అయిపోయినట్టు శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం 6 వరకు మరలా రెండవ రోజు మరలా శనివారం సాయంత్రం 6 నుంచి మరలా 3వ రోజు ప్రారంభమవుతుంది. అలా 3వ దినము నాడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణం చెందినటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకనే విశ్రాంతి దినము గడిచిన పోగానే వీరు తెల్లవారుజామున ఆదివారము తెల్లవారుజామున ఆయన యొక్క సమాధి యొద్దకు వెళ్ళినటువంటి వారుగా వీరున్నారు. వెళ్ళి ఆ యొక్క శరీరమునకు ఆ యొక్క దేహమునకు సుగంధ ద్రవ్యములు పూయాలని వారు కొన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క బండ పెద్ద బండ పెట్టబడినటువంటిదిగా మనం చూస్తాం. దానికి ముందున్నటువంటి సువార్త పాఠాలలో మనం చూస్తే ఈయన బ్రతికున్నప్పుడు 3 దినములలో లేస్తాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజు వీరంతా కూడా ఆలోచించి అక్కడ గొప్ప సైన్యము పెట్టడము. ఆ యొక్క గొప్ప సైన్యం పెట్టినప్పుడు ఆ ఆకాశం నుంచి ఒక దూత రావడము, ఆ యొక్క సంఖ్యలంతా కూడా తెగిపోవడము, ఆ బండకు వేసినది ఆ బండ తొలగిపోవడము, ఆయన పునరుద్ధరణ చెందడము మిగిలినటువంటి సువార్త భాగాలలో మనం చూడవచ్చు. ప్రియులారా, ఆ విధముగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధరణం జరిగినది. వీరు వచ్చి ఆయన లేచి ఉండడాన్ని గ్రహించక దేహంలో సుగంధ ద్రవ్యములు వేయడానికి వెళ్ళి చూసినప్పుడు లోపలికి వెళ్ళగానే ఒక యువకుడు నిలువుటంగి ధరించుకొని అక్కడ ఉండడం మనము చూస్తాం. ఒక యవనస్తుడు అక్కడ వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూసి ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండి ఉండుట చూడగా మిగుల కలవరపడిరి. వీరు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహము లేదు కనుక యవనస్తుడు అక్కడ నిలువుటంగి ధరించుకొని కూర్చొని ఉండటము వీరు చూస్తూ ఉన్నారు. అలా చూసినప్పుడు అతను ఏం చెప్తున్నాడు అంటే, మీరు కలవరపడకూడదు, మీరు భయపడకూడదు, కలత చెందకూడదు, మీరు ఎటువంటి ఆలోచన మీరు పెట్టుకొనకూడదు, కానీ సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ప్రియులారా, మనము చూస్తే ఆయన ఇక్కడ లేడు అని చెప్పబడడం చూస్తాను. మరణమును జయించిన వాడుగా, మరణమును గెలిచిన వాడుగా, భూమి మీద మొట్టమొదటిగా మరణించినటువంటి వారిలో 3 దినములలో లేచినటువంటి వ్యక్తి మొదటి ఫలము యేసుక్రీస్తు వారు. ఆయనను మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? సిలువ వేయబడి చనిపోయినటువంటి ఆ యేసుక్రీస్తుని సమాధి చేశారు. ఆయన 3వ దినము లేస్తానని చెప్పినటువంటి మాట మీకు గుర్తులేదు. ఆయన లేచి ఉంటున్నాడు అని ఆ యొక్క సమాధి యొద్ద ఉన్నటువంటి ఆ ఎవరుని చెప్పడం చూస్తున్నాం. ఆయన ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలము ఇది యొక్క స్థలము మీరు చూడండి, ఆయన ఇక్కడ లేడు అని ఆ యొక్క ఉన్నటువంటి యవనస్తుడు చెప్పడం చూస్తున్నాం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను అని మనం చూస్తాం. ఆయన బ్రతికి ఉన్న సమయంలో గలిలయలో కలుస్తానని తన శిష్యులతో చెప్పినటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మిమ్మల్ని అక్కడ కలుస్తడం మీకంటే ముందుగానే ఆయన వెళ్ళున్నాడు. ఈ యొక్క మాటలు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని చెప్పాను. వారు బయటకు వచ్చి విస్మయం ఉంది, వణుకుచు సమాధి ఎదురు నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు.
ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆయన వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి అని చెప్పబడడం మనం చూస్తాము. ప్రియులారా, ఆయన లేచి ఉంటున్నాడు. ఆయన ఆ సమాధిలో లేడు. ఆయన చెప్పిన ప్రకారమే లేచి ఉంటున్నాడు. మరణమును గెలిచినటువంటి వాడు జయశాలిగా, జయశీలుడుగా ఆయన ఉంటున్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అక్కడ సమాధి దగ్గర నుంచి వారు వెళ్ళి ఎవరితో ఏమి చెప్పకుండా భయపడినటువంటి వారుగా వారు ఉన్నారు. ఆయన మరణమును గెలిచి ఉంటున్నాడు. ఎవరి కొరకంటే ఆయన చెప్పిన ప్రకారము ఆ కీర్తనకారుడు ఉన్నటువంటి ప్రవచన గ్రంథాలు ఏవైతే తెలియపరిచి ఉంటున్నాయో ఆ విధముగా ఆయన యొక్క పరిశుద్ధిని పుల్లు పట్టనీయకుండా ఆయన మరలా లేపోయి మనందరికీ రక్షణలో ముందుకు కొనసాగించుటకు ఆయన ఆ పునరుద్ధరణము చెందినటువంటి వాడిగా ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంకా మనము చదవబడినటువంటి పత్రికా భాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికా భాగం చూస్తే 15వ అధ్యాయము 20 నుంచి 28 వరకు ఉన్నటువంటి వచనాల్లో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధరణము కలిగాను. ప్రియులారా, మనము చూస్తే ఇంకా 22వ వచనం కూడా, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు కూడా బ్రతికింపబడుచున్నారు. ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడను. ప్రథమ ఫలముగా క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆగమనమునందు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే ఏదేని వనములో ఆదాము వలన అందరూ ఏ విధముగా పాపములో సంప్రాప్తమయ్యి ఆదాము ద్వారా అందరికీ ఎలా వచ్చి ఉంటున్నదో అలాగే ఒక మనుషుని ద్వారా మరణం వచ్చినది. ఒక మనుషుని ద్వారా ఆ యొక్క మరణము గెలిచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పాపపు ముళ్ళు విరిచిన వాడు. ఓ మరణమా, నీ యొక్క ముళ్ళు ఎక్కడ అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన మరణమును గెలిచి ఉంటున్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో, చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఉంటున్నాడు. ఆయన సజీవుడుగా నిన్న నేడు ఏకరీతిగా సజీవుడుగా ఆయన ఉండి ఉంటున్నాడు అని చెప్పుకోవడం మనం చూస్తాం. పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి అదే చెప్తాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఉంటున్నాడు. మొదటి ఫలముగా క్రీస్తు లేచాడు. తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు మృతి పొందిన వారు లేస్తారు. తర్వాత సజీవులుగా ఉన్నవారు ఆయనతో పాటు ఉంటారు. ఇదంతా జరిగిన తర్వాత ఆయన శత్రువులందరినీ కూడా ఆయన యొక్క పాదముల క్రింద ఉంచుకొని రాజ్యమును తన తండ్రికి అప్పగించును అని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే మొదటి ప్రథమ ఫలముగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లేచి ఉంటున్నాడు. ఆయనను విశ్వసించిన మనము కూడా ఆయనతో పాటు మనమందరం కూడా లేచి నిత్య రాజ్యములో ఆయన ఏ విధముగా మృత్యుము చేడుగా ఉండి సజీవుడిగా జీవిస్తూ ఉంటున్నాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా అదే విధముగా ఆయన యొక్క ఆగమనము తర్వాత అదే విధముగా నేటికి క్షమించాలి ఆయన ఆగమనము తర్వాత ఆయన వచ్చిన తర్వాత మనమందరము కూడా ఇక మరణము అనేది లేక సజీవులముగా నిత్యము ఆయనతో పాటు ఆయన యొక్క రాజ్యంలో మనమందరం ఉండేటువంటి వారముగా ఉంటున్నాం. ప్రియులారా, మరణమును జయించాడు గనక మనము కూడా ఆయనతో ఉంటే దానిని జయించి ఆయనతో పాటు నిత్యము జీవించే వారముగా ఉంటాము. ఈ యొక్క అవధులు లేని పునరుద్ధరణ వేడుక మనము జయోత్సవముగా మనము జరుపుకొనిచున్నాము. మరి ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆనందముగా ఆయనతో పాటు నిత్యము 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 కూడా సంతోషముగా ఆయనతో ఉండేటువంటి వారముగా ఉంటాము. ప్రియులారా, ఈ యొక్క మాటలు విన్న ఆయనను మనము ఇతరులకు తెలియపరుస్తూ ఆయన సజీవుడిగా ఉంటున్నాడు, ఆయన లేచి ఉంటున్నాడు, మరణమును గెలిచిన వాడుగా భూమి మీద జన్మించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా ప్రతి ఒక్కరు మరణించడమే తప్ప లేవడము మనకు తెలియదు, మనము చూస్తూనే ఉంటున్నాము. కానీ క్రీస్తు ప్రభువు వారు మన కొరకు వచ్చి మరణించి ప్రాణము పెట్టి ఆయన లేచి మనకు రక్షణ విమోచన ఇచ్చి ఉంటున్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచిన
మనమందరం కూడా మరలా ఆయనతో పాటు ఉంటామని మనమందరం చెప్పేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.